నేను పూణే నుంచి వచ్చాను, జ్యోతిబాపులే ఆశ్రమం నుండి. నేను ఇక బొంబాయికి వచ్చాను. భీమరావు గారి గురించి చాలానే విన్నాను. ఆయన ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఆయన్ని కలిసి వెళ్దాము అనుకున్నారు. ఎందుకు? ఆ భీమరావు ఏమైనా గవర్నరా కలిసి వెళ్ళడానికి? తనను కలిసి ఏం చేస్తావు? ఆయన్ని దర్శించుకోవాలనుకుంటున్నాను. దర్శనమా? అంతగా తనలో ఏముందని తనను దర్శించుకోవడానికి ఇంత ఉత్సాహపడుతున్నావు? ఆయన పేరు వినగానే దైవశక్తి అనుభూతి కలుగుతుంది. వెళ్ళిక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళి వెతుకు. లేదంటే ఇక్కడే నీకు 3,000,000 దేవతల దర్శనం కలిగిస్తాను. వెళ్ళ అన్నా, మీరు ప్రచండదేవ్ పేరు విన్నారా? ప్రచండదేవా? లేదు. ఎవరతను? వీడిని మెడబట్టి బయటికి ఎంటండి. బయటకు వెళ్ళు. ఎవరు? వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చూసారా మీరు? ఈ ప్రాంతం వాళ్ళకే కాదు, బయట వాళ్ళకు కూడా భీమరావు తెలుసు. కానీ మీరు? కానీ నీకు ఈ విషయం తెలీదా? భర్త పేరుని ఆడవాళ్లు నోటితో చెప్పకూడదని మర్చిపోయావా? లేదు, నేను నా ధర్మాన్ని మర్చిపోలేదు. నాకెప్పుడైతే పెళ్ళైపోయిందో అప్పటినుంచి ఆయన పేరు నా నోటితో పలకలేదు. ప్రచండదేవ్ పేరు మీకు మీరు పెట్టుకున్న పేరు కదా. వెళ్ళు. డోరు మూసుకుని లోపలికెళ్ళు. మీరు చెప్పింది నిజమే. భర్తకు హక్కుంటుంది తన భార్య మాట వినాలో వినకూడదో. కాని ఒక భార్యకు ఏది సరైందో తన భర్తకు చెప్పడం కూడా తన కర్తవ్యం అవుతుంది. ఇక ఏది సరైందో అది నేను చెప్పేశాను. చెప్పేసావు కదా, ఇంక లోపలికెళ్ళు. ఇంకా ఇక్కడే ఉన్నావంటే నిన్ను ఎంతగా కొడతానో నాకే తెలీదు. వెళ్ళు లోపలికి. దైవశక్తట, అనుభూతట, అనుభూతట. ఇంకేమీ చెప్పకండి. డాక్టర్ గారు ఏవైతే చెప్పారో అవన్నీ తీసుకొద్దాం. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎలా తీసుకొస్తాం? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది రామా? అదంతా తెలీదు. నేను బాధ్యత నిర్వర్తించాలి, పైగా మాటలు కూడా పడాలి. మీరు అక్కడ కూడా ఏం మాట్లాడలేదు. నాకిలా రోజు మాటలు పడ్డం నచ్చడం లేదు. నాకు కూడా నచ్చటం లేదు రమా. కానీ ఇతరుల మాటలకు ఈ విధంగా బాధపడడం వల్ల ప్రయోజనమేమీ లేదు కదా. ఎందుకంటే రమా, జీవితం, పరిస్థితులు, అలాగే ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాల మీద సాగుతుంది. ఇలా ఎవరో రెచ్చగొట్టడం వల్ల అయితే కాదు. నేను మీలాగా కాదు. నాకు ఇతరుల మాటలకు బాధ అనిపించదు, దుఃఖం వస్తుంది. రమా, నువ్వేడవద్దు. నాకు కూడా దుఃఖం కలుగుతుంది కదా రమా. కానీ ఏం చేస్తాం చెప్పు? మనం దుఃఖాన్ని అనుభవించక తప్పదు. కానీ ఎంతకాలం అని అనుభవిస్తాం? ఏడవకు. చూడు, దీనికి ఒక మార్గం ఉంది. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు, కష్టపెట్టినప్పుడు ఆ సమయంలో ఆ వ్యక్తిని పరాయి వాళ్ళనుకో. కావాలంటే ఆ వ్యక్తి అయిన వాళ్ళైనా సరే, ఇంట్లో వాళ్ళైనా కూడా సరే. కానీ ఎప్పుడైనా పరాయి వ్యక్తి నీకు సంతోషాన్ని కలిగిస్తే, విశ్రాంతినిచ్చి సహాయం చేస్తే,
కొంత సమయం పాటు ఆ వ్యక్తిని అయినవాడనుకో. ఎప్పుడూ కష్టం అనిపించదు, దుఃఖం కూడా కలగదు. కానీ ఇంకా ఎంతకాలం ఇలా? మనం ఇంకా ఎంతకాలం నీ బాధలు పడాలి? నాకు కూడా తెలీదు రమా. కానీ నాకు ఒక విషయం తెలుసు. ఏ వ్యక్తి స్వచ్ఛమైన వాడు నిజాయితీపరుడవుతాడో తన జీవితంలోకి బోలెడన్ని సమస్యలు రావచ్చు, కానీ వాటి అంతం ఎప్పుడూ చెడు మాత్రం కాదు. ఎందుకంటే ఒకవేళ బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు వేలు లక్షల మంది ఉంటే సహాయం చేసేవాళ్ళు ఒకరిద్దరు ఎలాగూ ఉంటారు. ఇక ఆ ఒకరిద్దరి సహాయం ఆ లక్షల మందికి భారంగా మారిపోతుంది. భీమ్రావ్, భీమ్రావ్ గారు నమస్కారం. నమస్తే. నేను పూణేలోని జ్యోతిబా పూలే గారి సత్యశోధక సంఘం తరపు నుంచి వచ్చాను. మీ గురించి చాలా గొప్పగా విన్నాను. ఇటు నుంచి వెళ్తున్నాను, మిమ్మల్ని ఒకసారి చూడాలని వచ్చాను. మిమ్మల్ని కలుసుకోవడం నాకు కూడా సంతోషంగా ఉంది. ఒకవేళ మీకు అభ్యంతరం లేకుంటే ఇంటికి పదండి, దగ్గరే ఉంది. చూడండి, ఇంటికి రావడం అయితే కుదరదు. కేవలం మిమ్మల్ని చూడాలన్న కోరికతో వచ్చాను. ఈరోజు చూశాను, ఇక పూణే బయలుదేరాలి. భీమరావు గారు, నాకు తెలుసు మీరు ఎంత సంఘర్షణలో బ్రతుకుతున్నారు, చదువుకుంటున్నారు, అలాగే దళిత జాతుల గురించి పనిచేస్తున్నారని, కొత్త బాట వేస్తున్నారని. నా దగ్గర కొంత డబ్బుంది, మీరు తీసుకోండి. మీకు పనికొచ్చాయంటే చాలా సంతోషపడతాను. మీ పోరాటంలో కొంత పనికొచ్చినందుకు సంతృప్తిగా ఉంటుంది. చూడండి, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కానీ వీటితో అవసరమేమీ లేదు. చూడండి, ఈ డబ్బులు మీరు తీసుకోవాల్సిందే. అయ్యో, తీసుకోండి. ఇది నా భక్తి అలాగే నమ్మకం అని తీసుకోండి. ఇక నేను స్టేషన్కి బయలుదేరుతాను. ఇక పూణేకి చేరుకుని అందరికీ చెప్తాను, నేను భీమ్రావ్ అంబేద్కర్ గారిని కలిశానని, ఒక స్వచ్ఛమైన యోధుని కలిశానని, అలాగే ఆయన్ని కలవడం చాలా ఆనందంగా ఉందని. నా మనసులో ఒక నమ్మకం పేరుకుంది. ఇక నుంచి అంతా మంచి జరుగుతుందని, ఇక అంతా మారిపోతుందని, అలాగే జాతులన్నీ కలిసి ఒక్కటిగా ఉంటాయని. ఇక నాకు సెలవివ్వండి. ఇదిగో రమా, డాక్టర్ గారు ఏమేం కావాలని చెప్పారో అవన్నీ తీసుకునిరా. కానీ ఇందుకోసం కాదు, మీ అత్త నిన్ను మాటలందని కాదు. నిజానికి ఎందుకు అంటే, ఆ వస్తువులన్నింటితో మన అత్తయ్యకు అవసరం ఉంది అని. తీసుకో. ఏ వ్యక్తి స్వచ్ఛమైన వాడు నిజాయితీపరుడవుతాడో తన జీవితంలోకి బోలెడన్ని సమస్యలు రావచ్చు, కానీ వాటి అంతం ఎప్పుడూ చెడు మాత్రం కాదు. ఎందుకంటే ఒకవేళ బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు వేలు లక్షల మంది ఉంటే సహాయం చేసేవాళ్ళు ఒకరిద్దరు ఎలాగూ ఉంటారు. మీరు చెప్పింది నిజమే. మంచి వ్యక్తుల విషయంలో ఎప్పుడు చెడు జరగదు. నాన్నా, మామయ్య, మీరు చేసే ఉద్యోగం కోసం వెళ్ళారుగా? అవును. మరి ఈయన ఇక్కడ కూలి పని చేస్తున్నారు. నాన్నా, నాన్నా, నాన్న ఆగండి. నాన్నా, ఇది దింపండి. నాన్న, మీరేం చేస్తున్నారు? అసలు మీరేం చేస్తున్నారు? మళ్ళీ ఇదే పని మొదలు పెట్టారా? నగరపాలక సంస్థలోని నా ఉద్యోగం దాన్ని నేను వదిలేశాను. వదిలేశారా? కానీ మావయ్య,
పని ఇంటి దగ్గరే ఉందిగా, పైగా అందులో శారీరక కష్టం ఉండదు. అవునమ్మా, అందులో శారీరక కష్టం లేదు. ఆ పని ఇంటికి దగ్గరే ఉంది. కానీ దానివల్ల నాకు మానసికంగా తప్పు చేస్తున్నానన్న భావన ఉండేది. ఆ పని చెయ్యకూడదని నేను భీమును కూడా వారించాను. కానీ వీడు నా మాట వినిపించుకోలేదు. కాని బతకడానికి ఆ పని సరైందే కదా నాన్న, చెడ్డదేం కాదు. బతకడానికా? భీమ్, నువ్వు బతకడం గురించి మాట్లాడుతున్నావా? నా కొడుకు కేవలం బతకడం కోసం చేస్తాడా? నేను వాడిని ఇందుకోసమే చదివించలేదు. వాడు కేవలం బతకాలన్న కోరిక కోసం లండన్కి చదువుకోవడానికి వెళ్తాడా? ప్రస్తుతానికి ఆలోచించావు సరే, కానీ భవిష్యత్తులో మాత్రం ఇలా ఎప్పుడూ ఆలోచించొద్దు. ఈ సమాజం మన జాతి విషయంలో ఒక నియమాన్ని ఏర్పాటు చేసి పెట్టింది. కావాలంటే మనం ఏం చేసినా సరే, కానీ చేసేది మాత్రం చీపురు పట్టుకోవడమే. అందుకే చదువుకున్న వాళ్ళైనా సరే మనం ఆ పని చెయ్యకుంటే జనాల్లో బహుశా కనీసం నమ్మకమైనా పుడుతుందేమో. అవును భీంబాబు, నువ్విచ్చిన వినతి పత్రం ఉంది చూడు, దాన్ని మీ నాన్న చించి పారేసి ఇదిగో ఇక ఈ పని చేయటం మొదలుపెట్టాడు. నాన్న, నేనా చెత్త శుభ్రం చేసే పని చేసినప్పుడు అప్పుడు నేను ఇందుకోసం చెయ్యలేదు, నేనా పనిని ఎంచుకున్నాను కదా అని. లేకపోతే నాకు సరదాని కాదు. కేవలం ఎందుకు చేశాను అంటే విధి లేక చేశాను. ఇక నేను మీకు ఆ పని చెయ్యమని చెప్పినప్పుడు అది కేవలం ఎందుకు చెప్పాను అంటే అది ఇంటికి దగ్గరలో ఉంది, అలాగే అది మీకు సరైందనిపించింది కాబట్టి. మీ ఆరోగ్యాన్ని చూసుకోండి నాన్న. ముందు నుంచే చాలా దిగజారింది. మీకు పదే పదే జబ్బు చేస్తోంది. మీరు బలహీనపడిపోయారు. ఇక మీరు జనాలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారా? నాకు మా నాన్న గురించే బెంగుంది. ఈ విషయంలో బెంగ పడను. ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ చీపురు పట్టుకుంటే జనాలు ఏమనుకుంటారో అని. ఈ విషయాలన్నీ మీరు ఇంకొకసారి ఆలోచించండి. ఇక ఇప్పుడు మీరు నాతో పాటు నగరపాలక ఆఫీస్కు రండి. అధికారులతో మాట్లాడతాను, మీరు ఆ పని మొదలు పెట్టండి. వద్దు, తేడా ఉంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకోపి. ఆ పని నాకు చెయ్యాలని లేదు. మీరు చెప్పింది నేను అర్థం చేసుకుంటున్నాను నాన్న. మీరే నేను చెప్పింది అర్థం చేసుకోవటం లేదు. మా నాన్న ఆరోగ్యం అంతగా బాగోలేదు. నేను చిన్నప్పుడే మా అమ్మను కోల్పోయాను. ఇంట్లో అత్తయ్య కూడా జబ్బుతో ఉంది. ఇలా మూటలు మోస్తూ మోస్తూ మా నాన్నకు కూడా ఏదైనా అయితే అప్పుడు నేను ఎలా బతకాలి? నాకింకేం తెలీదు నాన్న. మీరు ఆ పనిని మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. మావయ్య, ఈయన చెప్తుంది నిజమే. మీ ఆరోగ్య విషయంలో మేము నిర్లక్ష్యాన్ని చూపించలేం. మీరు ఈ పనిని వదిలేయండి, ఇంటికి వెళ్దాం పదండి. చూడు బాబు, నేను పని చేయడం చూస్తుంటే నీకు కష్టంగా అనిపిస్తోంది కదా? అవును. నువ్వు సతారాలో ఉన్నప్పుడు ఆ స్కూల్లో చదవడం కోసం అక్కడున్న వాళ్ళందరితో ఒక్కడనే పోరాడేవాణ్ణి. వాళ్ళంతా నీ చదువుని వ్యతిరేకించేవాళ్ళు. గురువుగారు, నిజంగానే ఇక్కడికి ఏం వినిపించడం లేదు, అలాగే అర్థం కావడం లేదు. నీకెంతగా వినిపిస్తుందో అదే ఎక్కువ. చదువుకొని నువ్వేమైనా బారిస్టర్ అవుతావా? నీకు నేను చెప్పేది అంత స్పష్టంగా వినడానికి అక్కడే నిలబడు. అలాగే అక్కడి నుంచే చదువు. వీడు విద్యాలయాల్ని ఎలా తెరిపిస్తాడో నేను కూడా చూస్తాను. ఇక్కడ ఎలా చదువుతాడో. మీరు అలాగే మీలాంటి వాళ్ళు ఏదైనా చేసుకోండి, నన్ను లేదా ఇంకెవరినైనా
నిజంగా చదువుకోవాలనుకుంటే వాళ్లను మీరెవ్వరూ ఆపలేరు. నిర్ణయం అయిపోయింది. భీమ్రావు లేదా తన జాతి ఏ పిల్లవాడైనా ఈ విద్యాలయంలో చదవడానికి వీల్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు సంఘర్షణ అనుభవిస్తూనే వచ్చావు. ఇప్పటికీ అనుభవిస్తున్నావు. నీ ఈ సంఘర్షణ చూస్తుంటే నాకు కూడా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను నా మనసుకి నచ్చజెప్పుకుని నిన్ను పోరాడినిచ్చేవాడిని నేను. ఎందుకంటే నువ్వు నా కొడుకు కాబట్టి. అదే విధంగా నువ్వు కూడా నీకు నచ్చజెప్పుకో. అలాగే నా పోరాటాన్ని నన్ను పోరాడనివ్వు. మావయ్య, నేను మీకు చేతులు జోడిస్తున్నాను. ఈ విషయంలో వాదించకండి. ఎవరు ఒప్పో ఎవరు తప్పో అది వదిలి మా మాట వినండి. ఇక మీరు ఈ పని వదిలేయండి. చూడు తల్లి, నాకింకా ఆయుష్ ఎంత మిగిలిందో తెలీదు. నేను బతుకున్నంత వరకు నా పోరాటం నన్ను పోరాడనివ్వు. ఒకవేళ నా జీవితంలో సంఘర్షణ రాసుంటే నేను అనుభవిస్తాను. ఖచ్చితంగా అనుభవిస్తాను. అన్నా, అన్నా, ఏమైంది భీమరావు గారు? అన్నా, మీరు నాకు చెప్పింది తప్పు. భీమరావు గారు, నేనే తప్పుగా చెప్పాను? ఏంటంటే మా జాతిలో కేవలం నేను ఒక్కన్నే జాతి కోసం పోరాడుతున్నానని ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. తను మా జాతి కోసం నాకంటే ఎక్కువగా పోరాడుతున్నారు. ఎవరతను? మా నాన్న రామ్జీ సక్పాల్. మీరు పూణే వెళుతున్నారు కదా? అవును. అక్కడికెళ్ళి అందరికీ వివరించండి, ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు, ఆయన తన జాతి కోసం చాలా ఎక్కువగా పోరాడుతున్నారని. సుఖమైన ఉద్యోగాన్ని వదిలేసి కష్టమైన పని చేస్తున్నారు, మూటలు మోస్తున్నారు. ఎందుకంటే తన జాతి వాళ్లకు ఇది అర్థం కావాలి అని. చదువుకోవటం వల్ల మనం చీపురు మురుగు నుంచి బయటపడొచ్చు అని, కొత్త బతుకును బతకొచ్చు అని. కేవలం ఇంతే చేయండి. అలాగే. ధన్యవాదాలు. వాడి పరీక్షలో సగం సమయాన్ని మేమే వృధా చేశాం. ఇక వాడు పరీక్ష ఎలా రాయగలడు? వాడు నా కొడుకు భీమ్రావ్ అంబేద్కర్. ఇక వాడు పరీక్షలు ఖచ్చితంగా రాస్తాడు. భీమ్ ఆట మొత్తం తిప్పేశాడు. ఏమైంది? ప్రిన్సిపల్ ఇంకా ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. నన్ను ఇంకా గురువు గారిని సస్పెండ్ చేశారు. అలాగే భీమ్రావును పాస్ చేశారు. రండి. మీకేమైనా ప్రచండ్ దేవ్ గారు తెలుసా? లేదు. ఎవరతను? భీమ్రావు ఇలా ఆగేవాడు కాదు.
వీణ్ణి ఆపడం కోసం నేను హద్దులన్నిటినీ దాటాల్సి ఉంటుంది. రైట్ ఏంటయ్య గారు? ఏం చేయాలయ్య గారు? నేనేం చెప్పానో అవన్నీ సంతకెళ్ళి తీసుకురా. అలాగే. తర్వాత మనం ఆ భీమరావు ఇంటికి వెళ్ళాలి. అలాగే అయ్య గారు.